తీసుకుందాం సార్. ధర్మపురి అరవింద్ గారు జాయిన్ అయ్యారు, నిజామాబాద్ ఎంపీ. అరవింద్ గారు, మీరు కూడా సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటారు, ఆల్ పార్టీ మీటింగ్ మీ ఎంపీలు కూడా అటెండ్ అయ్యారు. అది ఏంటంటే 2 గంటలు సోది పెట్టిండు రేవంత్. నేను ఒక అర్ధగంట చూసినాను, తర్వాత టైం వేస్ట్ అని వదిలేసినాను. అంతే కదా. ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్రాకి రాయలసీమకి ఏం చేసుకుంటున్నాడు అన్నది ఆయన సబ్జెక్ట్. అది ఓకే. మీరు నీళ్లు మీరు ఎట్లా ఆపుతారు, మీ ప్రణాళిక ఏంది, మీ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది, మీరు ఎన్ని టీఎంసీల రిజర్వాయర్లు కడతారు, మీ ఫైనాన్షియల్ క్లోజర్ ఏంది, మీ డిపిఆర్ ఏంది, ఏం లేదండి. పనికి మాల రాజకీయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక రిలయన్స్ వాళ్ళని పట్టుకుని 65,000 కోట్ల పెట్టుబడి తెచ్చుకుంటున్నాడు. ఏదో వాళ్ళ 1,00,000 కోట్ల పెట్టుబడి అన్నాడు. నేను అప్పుడు కూడా మీడియాలో మాట్లాడినాను, వేరే దాని మీద తెచ్చుకో 1,00,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచంలో ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు న్యూయార్క్ లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆయనకి నేను ఘనత ఇస్తున్నానని అనేక మార్లు చెప్పిన. కానీ ఆయన ఒక దగ్గర చాలా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆయన శిష్యుడి రేవంత్ రెడ్డికి బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్పయ్యాడు. ఎందుకంటే ఈయన పోయి ఆయనతో మాట్లాడి ఒక మీటింగ్ చేసిండా, తెలంగాణకు ఎక్కడ అన్యాయం కావచ్చు, ఇది మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అని రిక్వెస్ట్ చేసిండా. టుమారో మేము ఇక్కడ ప్రాజెక్టులు వేస్తే మీరు అడ్డుపడొద్దు. లేదా ఆల్రెడీ ఆంధ్ర నుంచి మనకు ఆల్రెడీ కృష్ణా గాని గోదావరి గాని బోర్డులలో గాని సిడబ్ల్యూసీ గాని ఏదైనా పంచాయతీలు ఉంటే అక్కడ మాకు అనుకూలంగా ఉండండి అని ఏదన్నా. ఇలాంటి వరకు కరెస్పాండెన్స్ లేదంట, కమ్యూనికేషన్ లేదు, సెంటర్ తోటి లేదు, వీళ్ళకు ప్రణాళిక లేదు. చెప్పండి భరత్ గారు, ఈ తెలంగాణ విషయంలో ఏం చెయ్యబోతున్నాము అన్నది సీఎం మాట్లాడిండా? చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది. సారీ, చంద్రబాబు నాయుడు అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈయనకెందుకండి, కాబట్టి దీనికి ఇవ్వబోతున్నారు, బనకచెర్లకు అనుమతి ఇవ్వబోతున్నారు అన్నది మనకు రేవంత్ రెడ్డి మాటలో కనిపించింది. నువ్వు ఏమడుక్కున్నారా నాయన, నువ్వేం అనుమతి అడుక్కున్నావు? నువ్వు తెలంగాణకు నువ్వేం చేస్తావు అది చెప్పవా అంటే ఆయన అడిగేది దీనికి అనుమతి ఇవ్వద్దని అడుగుతాడు. అరే నువ్వు ఫస్ట్ నీళ్ళు ఆపుకో. ఓకే, నువ్వు ఎట్లా ఆపుకుంటావు నీళ్లు? నీ రిక్వైర్మెంట్ ఏంది, నీ ప్రణాళిక ఏంది, వాట్ ఈస్ యువర్ అజెండా? వై ఆర్ యూ క్రిపింగ్ అబౌట్ ఆంధ్రాస్ అజెండా? ఓకే, రేపు వాళ్ళు కట్టుకుంటే నీకు వచ్చే బాధ ఏంది, నీకేంది, ఎక్కడ నువ్వు ఇబ్బంది పడగలుగుతావు? దాని గురించి మీటింగ్ చేసుకున్నావా, కమ్యూనికేషన్ చేసుకున్నావా, లిఖిత పూర్వకంగా రాసినవా? అవి అవాయిడ్ చేసుకోవడానికి ముందు నీ ప్రణాళిక ఏంది? నువ్వు బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు? ప్రోగ్రెసివ్ గా ఆలోచన చేయాలి అంటే పనికి మాల రాజకీయాలు ఎలక్షన్లు వస్తున్నాయని. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కి మిత్రుడని తెలియదా అండి అందరికి? కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా టికెట్ ఎట్లు ఇచ్చిండో 2018లో. ఓకే, సో ఒకటి ఏదైనా పనికొచ్చే ముచ్చట మాట్లాడేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ మిత్రుడైతే ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ వదిలేయండి సార్. మీకు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి తెలంగాణ ఇరిగేషన్ కోసము, గోదావరి జలాల కోసము ఏం ప్రణాళిక చేసిండు తెలంగాణకి అది చెప్పిండు? ఏమన్నా చెప్తే చెప్పండి. ఓకే, చెప్తే నేను సంతోషిస్తా. చెప్పండి. అంటే ఆంధ్ర వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, దాంతో మనకు ఫ్యూచర్ లో ఇబ్బంది రావచ్చు అంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఇబ్బంది రాకుండా ముందే కట్టుకో అన్నా. నీ ప్రణాళిక ఏంటంటే లేదు ప్రణాళిక. ఓకే సార్, ఒకటి ఇప్పుడు బనకచెర్ల కడితే గనక తెలంగాణకు నష్టమని ఇవాళ అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. దానిలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు కదా. సో ఇప్పుడు ఎట్లా ఒత్తిడి అంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులని కంప్లీట్ చేయాలి, కానీ అనుమతులు కావాలి కదా. అనుమతులు కావాలి కదా, అనుమతులు ఎవరు ఇప్పిస్తారు? అది ఇప్పిస్తాం, మేము ఇప్పిస్తాము. ప్రణాళిక కరెక్ట్ ఉంటే ఇప్పిస్తాము.
ఇప్పుడు కేటీఆర్ అనేవాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు మాకు అదేంది మన కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ ఒక ఎన్నడూ డిపిఆర్ ఇవ్వలేదు, ఒక డిజైన్ చక్కగా లేదు, డిజైన్లు మార్చేసుకున్నారు, లొకేషన్లు మార్చేసుకున్నారు, వాళ్ళు కేంద్రానికి ఒక కాగితం ఇవ్వలేదు. ఆబ్వియస్ గా రాదు నేషనల్ ప్రాజెక్టు స్టేటస్. బస్ ఛానళ్లలో దుమ్మెత్తిపోయాలి, ఛానల్ మేనేజ్ చేసుకోవాలి, ప్యాకేజీలు ఇవ్వాలి, ఇదే పని. అరే భాయ్ సాబ్ తెలంగాణకు క్యా కడితే పోలో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఫోన్లో అడిగితే ఏం లేదండి, అసలు ఆన్సర్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అది కట్టుకుంటే రేపు వాళ్ళకి ఇబ్బంది రావచ్చు, అది అజెండా అవుతుంది అండి. ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టకూడదని వేసిర్రా ఓట్లు మీకు, తెలంగాణలో కట్టడానికి చేసిర్రా ఓట్లు మీకు. భారత్ గారు అంటే ఇక్కడ నష్టం జరిగినప్పుడు అరవింద్ గారు తెలంగాణకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ముందుగానే రేజ్ చేస్తే సంతోషం సార్. కరెస్పాండెన్స్ ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ చేసుకోలేదు, ఈయన ఒక మీటింగ్ జరిగింది ప్రజాభవన్ లో, ఒక లెటర్. మాకున్న మా పార్టీ మాకు ఇచ్చిన అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ గవర్నమెంట్ కి వెళ్ళి తెప్పించుకొని మొత్తం తెచ్చుకుంటే కేంద్రానికి లేదు, ఆంధ్ర తోటి లేదు కరెస్పాండెన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాశారు కదా సిఆర్ పాటిల్ కు, జలవనరుల శాఖ మంత్రికి. ఇప్పుడు వారం క్రితం అనుకుంటా. ఆయన మొత్తం డిపిఆర్లు దగ్గర పడ్డాక అప్పుడు ఈయన ఫస్ట్ లెటర్ రాస్తుడా. ఇది సంవత్సరంన్నర అయింది, ఆయన సీఎం అయిపోయి సంవత్సరం అయింది, ఈ లై సంవత్సరంన్నర అయింది. ఫస్ట్ లెటర్ హరీష్ రావు గారు జూలైలో రాశాడు, అంటే అధికారం